ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 5/6/2025 5 జూన్ 2025. ఈరోజు ఎస్ఎస్డి టోకన్స్ అయితే విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో 4:40 PM ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అవి కూడా 16,500 టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపటి 6వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు టైమ్ స్లాట్ దర్శనం టోకన్స్ అనమాట. ఎస్ఎస్డి టోకన్స్ 6వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఈరోజే ఇచ్చారు. ఇంకా ప్రజెంట్ లైవ్ స్టేటస్ అయితే రన్ అవుతూ ఉంది. జనాలు అయితే క్యూ లైన్లో ఆఫ్టర్నూన్ 2 నుంచి అయితే క్యూ లైన్లో ఉంటున్నారు. ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఒరిజినల్, లేదంటే ఏదైనా సాఫ్ట్ కాపీ, ఫోటో క్లారిటీ లేకుంటే ఆధార్ నెంబర్ క్లారిటీగా ఉండేది తీసుకొని అయితే వెళ్ళండి. అక్కడ ఫోటో అనేది క్లారిటీ ఉంటే వాళ్ళు తీసుకొని చెక్ చేసి నెంబర్ ఎంట్రీ చేసుకొని మనకైతే టోకెన్ అనేది ఇస్తారు నెక్స్ట్ డే దర్శనానికి. సింపుల్గా చెప్పాలంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తిరుపతికి వచ్చి 3 ప్లేసెస్లో టోకెన్ అయితే వేసుకోవాలి. ఏదర్ మీరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మీరు తిరుపతికి ఏ ప్లేస్ నుంచి దగ్గరలో అయితే వస్తారో అక్కడికే వెళ్ళి టోకెన్ అయితే తీసుకోండి. నియర్ బై అన్నమాట. మీకు రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసం ఉంటుంది, బస్ స్టాండ్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరగా ఉంటుంది. ఇంకా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అయితే ఇది నడక మార్గంలో వెళ్ళేటప్పుడు అయితే మనకు కనిపిస్తుంది అలిపిరి స్టెప్స్ దగ్గర. సో కాబట్టి మీకు నియర్ బై ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉండి టోకన్స్ అయితే తీసుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే దివ్య దర్శన టోకన్స్ అయితే 6వ తేదీ రేపు శుక్రవారం కదా, ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా అదే లాస్ట్ డే అనమాట. శ్రీవారి మెట్టు మార్గంలో మార్నింగ్ 5:40 నుంచి టోకన్స్ అనేది ఇస్తారు. అదే లాస్ట్ డే. ఆ తర్వాత ఇంకా శ్రీవారి మెట్టులో టోకన్స్ అయితే ఇవ్వరు. ఇంకా 7th నుంచి ఓన్లీ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టాండ్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ ప్లేస్లో అయితే టోకన్స్ అనేవి ఇస్తారు. అది కూడా శ్రీవారి మెట్టు నడకదారి వెళ్ళాలనుకున్న భక్తులకైతే ముందు రోజే తిరుపతికి వచ్చి భూదేవి కాంప్లెక్స్లో అయితే దివ్య దర్శన్ టోకన్స్ అయితే తీసుకోవాలి. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్. దీనికి కూడా అంతే, ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. అది కూడా ఈవినింగ్ 5 PM నుంచి లేదంటే 4 PM నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. క్యూ లైన్లో అయితే భక్తులు 2 PM నుంచే ఉంటున్నారు క్యూ లైన్లో. కాబట్టి 3 ప్లేసెస్లో అయితే ముందే వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉండండి. ఫ్రైడే మాత్రం రేపు ఒక్కరోజే శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్లీ మార్నింగ్ ఏ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఆ రోజే ఇస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గము. ఇంకా సాటర్డే నుంచి అయితే ముందు రోజే టోకన్స్ ఇస్తారు. ఫ్రైడే రేపు శుక్రవారం కదా, ఈవినింగ్ 4 PM లేకుంటే 5 PM నుంచి సాయంత్రం దివ్య దర్శన టోకన్స్ ఇవ్వడానికైతే స్టార్ట్ చేస్తున్నారు. శనివారం దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రము. అండ్ భూదేవి కాంప్లెక్స్లలో 2 టోకన్స్ అయితే ఇస్తారు. ఒకటి డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్డి టోకన్స్. ఈ 2 టోకన్స్ అనేవి అక్కడే ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. డిఫరెంట్గా కౌంటర్స్ ఉంటుంది అండ్ డిఫరెంట్ క్యూ లైన్స్ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడగండి. అలాగే నేమ్ బోర్డ్స్ కూడా ఉంటుంది, చెక్ చేసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న తర్వాత మీరు బస్సులో అయినా ఏదన్నా ప్రైవేట్ వెహికల్స్ అయినా పర్లేదు. అండ్ నడకదారి మార్గం అంటే అలిపిరి స్టెప్స్ అయినా నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. దీనికైతే స్కానింగ్ అయితే అవసరం లేదు. ఓన్లీ డీడీ టోకన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళినప్పుడు 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. ఓన్లీ దివ్య దర్శన్ టోకన్ తీసుకుంటేనే ఈ ఆప్షన్ అనమాట. ఎస్ఎస్డి టోకన్ తీసుకుంటే ఎటువంటి ఆప్షన్ అయితే లేదు, మీ ఇష్టం అనమాట, ఎలా అయినా వెళ్ళచ్చు. డీడీ టోకన్ తీసుకుంటేనే కంపల్సరీగా నడకదారి మార్గంలోనే వెళ్ళాలి. ఎస్ఎస్డి టోకన్కి అయితే రోడ్డు అయినా వెళ్ళచ్చు, లేకుంటే నడుచుకుంటూ అయినా వెళ్ళచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఆ తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత ATGH సర్కిల్ దగ్గరికి వెళ్తే డీడీ టోకన్స్ దర్శనం క్యూ లైన్ కొంచెం ముందుకు ఉంటుంది. అండ్ సర్వదర్శనం టోకన్ లైన్ అండ్ ఎస్ఎస్డి టోకన్ లైన్ మొత్తం 3 క్యూ లైన్స్ అనేవి అక్కడక్కడే ఉంటుంది. తిరుమలకు వెళ్ళిన తర్వాత రాంబగీచ బస్ స్టాండ్ నుంచి ATGH సర్కిల్కి అయితే పర్ హెడ్ 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. లోకల్ క్యాబ్స్, జీప్స్, సుమోస్ ఇలా ఉంటుంది. అవన్నీ అక్కడ 30 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. మీ ఏ ప్లేస్కి వెళ్ళాలో చెప్తే ఆ ప్లేస్లో వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. లేకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై వాక్తో కూడా వెళ్ళొచ్చు. లేదంటే టైం అయిపోతుంది, టైం సేవ్ అవ్వాలి అనుకుంటే అలాగా కారులో అయితే వెళ్ళొచ్చు. లోకల్ జీపులు అన్నీ ఉంటుంది. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత
ఇంకా వెళ్ళాలనుకుంటే తిరుమల లోకల్ టెంపుల్స్ అనేవి ఉంటుంది. జపాలి, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. వరాహస్వామి టెంపుల్, ఇంకా ఇవన్నీ కావాలంటే ట్రై చేయండి విజిట్ చేయడానికి. ఇంకా తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అయితే కపిలతీర్థం ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇంకా అవుట్కట్స్ అయితే కాణిపాకం, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతిలో ఇంకా అప్పలాగుంట, గుడిమల్లెం, ఇలా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ ఇంకా శనివారం నుంచి అయితే ముందు రోజే టోకన్స్ అనేవి ఇస్తారు. ఇంకా ఏ మెట్ల మార్గంలో అయితే టోకన్స్ అయితే ఇవ్వరు. ఇదైతే ప్రజెంట్ ఇలాగే నడుస్తుంది. మేబీ నెక్స్ట్ వీక్ లేక 2 వీక్స్ తర్వాత ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇలాగే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చే 7th అంటే శనివారం నుంచి టోకన్స్ అనేవి ముందు రోజే ఇస్తారు నడకదారిలో వెళ్ళాలనుకునే వాళ్ళకి. ఓకేనా అండి. ఇంకోటి ఇంకా ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ముందు రోజే తీసుకోవాలి. సేమ్ డేట్కి అయితే ఇవ్వరండి. ముందు రోజే వచ్చి తిరుపతికి టోకన్స్ అయితే తీసుకోవాలి. క్యూ లైన్లో ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి లైన్లో అయితే ఉంటారు. కౌంటర్స్ ఓపెన్ చేసేది 4 PM నుంచి 6 PM లోపల ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ మంత్ మొత్తం 6 PM to 10 PM లోపల ఎప్పుడైనా ఓపెన్ చేసేవాళ్ళు, 9 PMకి అలాగా. ఈ మంత్ ఏమంటే కొంచెం చేంజెస్ అయితే జరిగింది. క్రౌడ్ హెవీగా ఉండడం వల్ల అంత లాంగ్ వెళ్ళి ఉండలేరు కాబట్టి ఇంకా తిరుపతిలోనే ఒక ఆప్షన్ లాగా వీళ్ళు ఇచ్చారనమాట. ఇది ఒక రూల్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది. కొంచెం చూసుకొని మీరు తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే తీసుకోండి. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లో ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. రిమైనింగ్ 2 ప్లేసెస్లో అయితే ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు, డీడీ టోకన్స్ అయితే ఇవ్వరు. చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. అందరూ హ్యాపీగా దర్శనం అయితే చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.